గాడ్ యేసయ్య నామములో డైలీ మన్నా అనే వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా దేవుడి వాక్య భాగాన్ని మార్కు 4:39 నుంచి ధ్యానించుకోబోతున్నాం. ఆ 39 లాస్ట్ పార్ట్ని నేను మీకు చదివి వినిపిస్తాను. దాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను అని రాయబడి ఉంది. భయంకరమైన గాలి అంటండి. తుఫాను భయంకరంగా ఉండిందంట. యేసు ఆయన శిష్యులు ప్రయాణించిన ఆ షిప్లో గాలి వచ్చి ఆ షిప్ని కొట్టిందంట. శిష్యులు అందరూ భయపడారంట. అప్పుడు యేసయ్య లేచి ఆ గాలిని, ఆ సముద్రాన్ని యేసయ్య గద్దించాడని లేఖనంలో రాయబడి ఉంది. తర్వాత ఏం జరిగిందంటే అక్కడ నిమ్మలమైన ఒక పరిస్థితి కలిగింది. సైలెంట్ అయిపోయిందంట. దేర్ వాస్ ఎ కామ్. అక్కడ మంచి ఒక నెమ్మది కలిగిందని చెప్పి లేఖనంలో చదువుతున్నా. 35 వచనంలో చదివేటప్పుడు ఇదే చాప్టర్లో యేసయ్య చెప్తున్నారు, రాండి ఇంకొక సైడ్కి వెళ్దాం అని చెప్పి దేవుడే వాళ్ళని ప్రయాణం చేసి తీసుకెళ్తున్నారు. యేసయ్య వెళ్దామని చెప్పిన ఆ షిప్లోనే గాలి కొట్టిందంట. చూడండి, అయితే యేసయ్య ఆ షిప్లోనే ఉన్నారు. ఒకవేళ దేవుడు చెప్పి మీరు చేస్తుండొచ్చు, అయినా పోరాటాలు, అయినా కష్టాలు, కన్నీర్లు మీరు ఎదుర్కొండొచ్చు, మీరు అది అనుభవిస్తూ ఉండొచ్చు. అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, నిన్ను వెళ్ళమని చెప్పిన యేసయ్య నీతో ఉన్నారు. నిన్ను చేయమని చెప్పిన యేసయ్య నీతో ఉన్నారు. నిన్ను చూడమని చెప్పిన యేసయ్య నీతో ఉన్నాడు అనేది మర్చిపోబాకు. మన విశ్వాసం యేసయ్య పైన పెడదాం. ఈ శిష్యులందరూ భయపడేటప్పుడు యేసయ్య పైకి లేచి గద్దించాడంట. ఆ సముద్రము, గాలి దేవుడు చెప్పిన మాట విని సైలెంట్ అయిపోయిందంట. అలాగనే దేవుడు నీ పరిస్థితిని అంత మార్చబోతున్నారు. అందరు నీ గురించి మంటగా మండి మాట్లాడుతున్నారా? నీకు విరోధంగా చేస్తున్నారా? నీ ముందు అరిసరిసి మాట్లాడుతున్నారా? నీకు మైండ్లో పీస్ ఆఫ్ మైండ్ లేదా? ఇవన్నీ పరిస్థితులు ఒకవేళ నువ్వు అనుభవిస్తూ ఉన్నా యేసయ్య చెప్తున్నాడు, యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద కామ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అన్ని కార్యాన్ని దేవుడు నిశ్శబ్దం చేసి నీకు మంచి నెమ్మదిని, సమాధానాన్ని కలిగించి దేవుడు నీతో ఉన్నాడు అని చూపిపోతున్నా. చేతుల పైకి తామేం చెప్పండి, ఆమె. ఎందుకంటే నిన్ను రమ్మని చెప్పింది, నిన్ను బయలుదేరమని చెప్పింది, నీతో ఉన్న యేసయ్య కదా చెప్పింది. ఆయన చెప్పిన మాటని నెరవేర్చే దాంట్లో యేసయ్యలాగా నమ్మదగిన దేవుడు ఎవరు లేరండి. సో బిలీవ్ ఇన్ జీసస్, బిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఖచ్చితంగా దేవుడు కార్యం చేయబోతున్నారు. నువ్వు ఏ తొందరపాట్లన్నీ అనుభవిస్తున్నావో అవన్నిటిని దేవుడు మార్చి సైలెంట్గా పెట్టి ఒక మంచి నెమ్మదిని, సమాధానాన్ని దేవుడిని కలిగించబోతున్నారు. ఎందుకు అంటే చెప్పింది అయింది కదా. నేను నడిపించేది దేవుడు కాబట్టి, నీతో ఉండేది యేసయ్య కాబట్టి, నీకు విరోధంగా లేచి నిలబడే గాలైనా, సముద్రమైనా ఖచ్చితంగా దేవుడు అవన్నీ ఏం లేకుండా చేసి ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్, ఒక మంచి కామ్, ఒక మంచి సైలెంట్ని దేవుడు, ఒక మంచి సమాధానాన్ని నీకు కలిగించబోతున్నారు. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే యేసయ్య పైన విశ్వాసం పెట్టండి. గాలిని చూసి, సముద్రాన్ని చూసి, మనుషులను చూసి, పరిస్థితులను చూసి మీ భయపడకుండా యేసయ్య పైన పూర్ణ మనస్సుతో, బలముతో ఆయన పైన నమ్మకం పెట్టి ఆయనను ఆధారపడి ఉండేటప్పుడు నీకోసం దేవుడికి అన్ని కార్యాలు చేసి ముగించేదని చూడబోతున్నాం. ప్రార్థన చేసుకుందామా. యేసయ్య, ఈ వాక్య భాగం వినే ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. వాళ్ళు ఏలాగా పోరాటాల్ని, యేసయ్య వాళ్ళు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నా యేసయ్య నామంలో మేక్ ఇట్ కామ్ ఓ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అన్నిట్లో ఒక నెమ్మది, ఒక సమాధానం కలుగునుగాక. అయ్యా, మమ్మల్ని నడిపించేది మీరే కాబట్టి, మీరు మాతో ఉన్నారు కాబట్టి, ఎలాంటి తుఫాన్ అయినా, ఎలాంటి వర్షమైనా, ఎలాంటి సముద్రమైనా యేసయ్యా అన్నిటినీ మీరు అయ్యా ఏమి లేకుండా చేసి మాతో ఉండి మాకు జయాన్ని కలిగించే దేవుడు అనేది మా విశ్వాసం. అలాగనే చెయ్యండి. ఈ వాక్య భాగం విని ఒక్కొక్క పిల్లని ఆశీర్వదించి వర్ధిల్ల చెయ్యండి. యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. God bless you all.